సో మనం ఇప్పటి వరకు చూసాము లెటర్ కి సంబంధించి చాలా క్లియర్ కట్ గా సంధ్య థియేటర్ యాజమాన్యం అయితే హెవీ క్రౌడ్ ఫ్యాన్ క్రౌడ్ వస్తుంది కాబట్టి హీరో హీరోయిన్స్ విఐపీస్ కూడా అక్కడికి వస్తారు కాబట్టి మాకు ఈ పలానా తేదీల్లో ఖచ్చితంగా మాకు బందోబస్తు కావాలి, ఈ 4 షోస్ ప్రీమియర్ షోస్ ఉంటాయి కాబట్టి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయండి అని చాలా క్లియర్ గా ముందస్తుగా ఒక లెటర్ ఇచ్చారు. అది కూడా డిసెంబర్ 2వ తేదీన, 4వ తేదీకి 2 రోజుల ముందే ఇచ్చారు. కానీ ముందస్తు సమాచారం లేకుండా ఇటు అల్లు అర్జున్ టీం వచ్చింది కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇటు పోలీసుల వర్షన్ వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఈ లెటర్ కి సంబంధించి పోలీసులు అసలు ఎలాంటి రిప్లై ఇస్తారు అనేది ప్రస్తుత ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, రమణ ఉంది కాబట్టి సరైన భద్రతా చర్యలు చేపట్టాలి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా అందులో సంధ్య థియేటర్ మెన్షన్ చేసింది. సంధ్య థియేటర్ యాజమాన్యం ఆ సమాచారం అయితే పోలీసులకు ఇచ్చింది. మరి ఇప్పటి వరకు పోలీసులు చెప్పిన ఆబ్జెక్షన్ అయితే కేవలం ముందస్తు సమాచారం మాకు ఇవ్వలేదు కాబట్టి ఇదంతా జరిగింది అనేటువంటి విషయంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కనిపించారు అన్న లోపల ఈడున్నారు, అక్కడ ఉన్నారు, మీరు కూడా అక్కడ వెళ్తారేమో వెళ్ళండి. మరి ప్రస్తుతం అయితే ఈ ఇష్యూలో మరి ఏం చెప్పబోతుంది, పోలీసులు ఏం చెప్పబోతారు, రిప్లై ఏం ఇవ్వబోతున్నారు, ఎందుకంటే వాదనల సందర్భంగా ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అల్లు అర్జున్ అయితే తను చెప్తూ ఉన్నారు ముందు నుంచి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాకి వచ్చాను, ఎలాంటి దుర్విషయం లేదు, ఎందుకంటే తను కూడా కుటుంబ సభ్యులతో వచ్చాను, చాలా సార్లు ఎన్నో సినిమాలకు ఈ విధంగా అభిమానుల మధ్య చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వచ్చాను. అయితే ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కొంత పెద్ద సంఖ్యలో అభిమానులు ఒకేసారి రావడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇందులో నా తప్పేం లేదన్నట్టుగానే ఆయన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. చాలా మంది సినిమా నిర్మాతలు ఇప్పుడే మైత్రి మూవీకి సంబంధించిన నిర్మాతలు నవీన్ వీరంతా కూడా వచ్చారు. మనకు రిజల్ట్ క్లియర్ గా రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రిజల్ట్స్ చూడొచ్చు. మైత్రి మూవీకి సంబంధించి సినిమాకి సంబంధించిన ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వారంతా లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద అయితే భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే అభిమానులు అక్కడికి వచ్చారు కాబట్టి ఎవరిని లోనికి రాకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ప్రస్తుతం అయితే బందోబస్తు నడిమే ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మెయిన్ క్వశ్చన్ మనకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏదైతే క్వాష్ పిటిషన్ సంబంధించి ప్రస్తుతం 4 గంటలకు వాయిదా వేశారు కాబట్టి మరి విచారణ కోసం వెయిట్ చేస్తారా లేదంటే నాంపల్లి జడ్జి ఆల్రెడీ రిమైండింగ్ తరలిస్తారా అన్నది మాత్రం కొంచెం సస్పెన్స్ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇంకా లోపల నుంచి ఎవరికి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. ఎవరిని మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించి ఒక చూడొచ్చు, మన బయట కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అభిమానులను కట్టడి చేయడం కోసం రోపులో పట్టుకుని మరి పోలీసులు ఏ విధంగా ఇక్కడ వలయంగా ఏర్పడ్డారు కూడా మనం ఎదురు చూస్తున్నాం. కేవలం ఇది ఇన్సైడ్ సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే. ఇక ప్రధాన దారికి సంబంధించి కూడా మొత్తం దారులని మూసేశారు. అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించిన వార్త వినిపించి ఇక్కడ ఉన్న స్థానిక పోలీస్ యంత్రాంగం వెంటనే ఏర్పాటు చూసింది. ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరి జడ్జి ఎలాంటి ఏదైతే తీర్పు ఇవ్వబోతున్నారు, ఆర్డర్ ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. లోపటైతే ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు క్వాష్ పిటిషన్ సంబంధించిన విచారణ తర్వాత మరి తన ఆర్డర్ ఇస్తారా, అంతవరకు వేచి చూస్తారా, ఎందుకంటే పై స్థాయి కోర్టు కాబట్టి కొంత వేచి చూడాల్సిన అవసరం. కానీ కింది స్థాయి కోర్టుకు మాత్రం అధికారాలు ఉంటాయి. పై స్థాయి కోర్టు సంబంధించిన జడ్జిమెంట్ సంబంధం కూడా చేయొచ్చు అంటున్నాను. కానీ ఆ తీర్పు ఒకసారి పై స్థాయి కోర్టు మాత్రం అలాంటి తీర్పు ఒకవేళ అల్లు అర్జున్ కు సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయదు లేదా ముందస్తు వేలు ఇవ్వడం లాంటి చేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ తదుపరి చర్యల కోసం మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అప్పటివరకు వేచి చూస్తారనేటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈ లెటర్ ఏదైతే ఉందో సంధ్య 70mm వాళ్ళు రిలీజ్ చేసిన ఈ లెటర్ ఏదైతే ఉందో ఇది కీలకంగా మారే అవకాశం ఉందా వాదనలకు సంబంధించి? 100% వాదనల సందర్భంగా చాలా కీలకంగా మారే అవకాశం. కానీ సంధ్య థియేటర్ యజమాని వారి వినయం కానీ మిగతా వారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ వాదనలు వినిపించారు. కానీ కోర్టు పెద్దగా వాటిని పరిగణలోకి తీసుకోలేదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పోలీసులకు చెప్పిన ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో ముందు పోలీసులు కొన్ని సూచనలు చేస్తారో ఆ సూచనలకు సంబంధించి వాటికి సంబంధించి వాటిని పాటించలేదు, ఏవైతే పోలీసులు కొన్ని గైడ్లైన్స్ చెప్పారో వాటిని పాటించలేదు అనేటువంటి వాదనలు అటు ప్రభుత్వం తరపు న్యాయవాది ఆ వాదనలు వినిపించారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా
సేమ్ అదే తరపు వాదన అదే తరహాలో వాదన వినిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఒకవేళ అంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం విషయంలో సమాచారం ఇవ్వలేదు కాబట్టి మేము అంతా తొందరగా స్పందించకపోయిన పోలీసులు ఇప్పటివరకు చెప్పారు కాబట్టి కొంత పోలీసులకైతే అంటే సంజయ్ థియేటర్ యాజమాన్యం కాబట్టి అల్లు అర్జున్ మాత్రం కొంత అది వెసులుబాటుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా మరి కాసేపట్లో మనకు హైకోర్టుకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ప్రభుత్వ తరపు నుంచి ఎలాంటి సెక్షన్లు ఏ విధంగా కేసులు పెట్టారనే విషయంలో వివరణ కోరారు కాబట్టి ఆ వివరాలు ప్రభుత్వ తరపు న్యాయవాది జడ్జి ముందు ఉంచబోతున్నారు. జడ్జి వాటిని పరిశీలించిన తర్వాత ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది, చాలా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఒక నిండు ప్రాణం బలైంది, రేవతి అనే మహిళ చనిపోయింది ఆ తొక్కిసలాటలో. ఆ తర్వాత ఒక బాబు కూడా ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడు. ఆ తర్వాత అతను ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నాడు. ఇంకా పూర్తి స్థాయిలో అతని ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అంటే మొత్తం ఈ ఎపిసోడ్ లో చాలా నిర్లక్ష్యం కనిపించింది. ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు కూడా ఎవరు కూడా బాధ్యతగా వ్యవహరించలేదు అనేటువంటి వాదనలే వినిపించాయి. పోలీసులు కూడా దాదాపు అదే వాదనలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మళ్ళీ సేమ్ అదే తరపు అదే వాదనలు వినిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ లెటర్ ఒకటి ముందు పోలీసులు చెప్తున్న వాదనలో అసలు సమాచారం ఇవ్వలేదు అనేటువంటి విషయం చెప్పారు. కానీ ఇప్పుడు ఆ లెటర్ ఏదైతే బయటకు వచ్చింది కాబట్టి ఈ లెటర్ కూడా కొంత ప్రధానంగా కాబోతుంది. మరి కోర్టు ముందు మళ్ళీ ఆ లెటర్ ను పెట్టి వాదనలు బలంగానే వినిపించే అవకాశం కనిపిస్తుంది. మరి హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా కీలకం కాబోతుంది. కాబట్టి హైకోర్టు తీర్పుపై తర్వాత ఆసక్తి తెలుసుకుంది. మరి కాసేపట్లో సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం. ఒకవేళ రిమాండ్ తప్పదంటే మాత్రం నేరుగా ఇక్కడ నుంచి అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. బెయిల్ పిటిషన్ కూడా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం బెయిల్ పిటిషన్ కూడా ఇదే సందర్భంలో వేసే అవకాశం ఉంటుంది. బెయిల్ పిటిషన్ కూడా కోర్టు అనుమతిస్తే మాత్రం ఆ బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు కొనసాగుతాయి. వాదన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మినిట్ టు మినిట్ ఉత్కంఠ కొనసాగుతుంది. పుష్ప ఏ స్థాయిలో మొదటి భాగం ఏ స్థాయిలో రికార్డు బ్రేక్ చేసిందో ఆ తర్వాత పుష్ప 2 కూడా మనం చూసాం 1000 కోట్ల క్లబ్ చేరుకుంది. చాలా పెద్ద మొత్తంలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ సంబంధించి ఆ రోజు ముఖ్యంగా ఒక రోజు ముందు సినిమా రిలీజ్ కన్నా ముందు బెనిఫిట్ షో ఏదైతే వేశారో ఆ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన పరిణామాలన్నీ కూడా ఈ రోజు ఈ ఘటన కారణమే అని చెప్పాలి. ఆ రోజు ఆ ఘటనకు అయితే మొత్తం సంధ్యా థియేటర్ యజమానివే కాదు మొత్తం సినిమా హీరో కూడా గాజులేస్తారనేటువంటి వాదన పోలీసులు చేశారు. కాబట్టి దానిలో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం అంతా కూడా పరిణామాలు చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో ఒక హైడ్రామా కొనసాగిందని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి మాత్రం ఎవరు ఊహించలేదు. చాలా ఫాస్ట్ గా ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలో దిగి వెంటనే అతను అరెస్ట్ చేసి చిక్కడపల్లి కేసు తీసుకొచ్చారు. ఇక్కడ ఆయన న్యాయవాది సమక్షంలో విచారణ చేసి ప్రాథమికంగా విచారించిన అనంతరం అతన్ని గాంధీ హాస్పిటల్లో ప్రైమరీ ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే క్వాష్ పిటిషన్ కూడా ఆల్రెడీ అల్లు అర్జున్ వేయడం దానికి సంబంధించి ముందు 1 గంటకు విచారించాల్సి ఉండగా ఆ తర్వాత దాన్ని 4 గంటలకు జడ్జి వాయిదా వేశారు. ఎందుకంటే కోర్టు అంటే కేసు సంబంధించి వివరాలు లేవు కాబట్టి ఆ వివరాలతో మళ్ళీ ముందుకు నా బెంచ్ ముందుకు రావాలంటూ కూడా జడ్జి ఆదేశించడంతో ఆ వివరాలతో ప్రభుత్వ న్యాయవాది సిద్ధం అయ్యారు. వివరాలు కూడా సమర్పించిన తర్వాత అప్పుడు వాటన్ని పరిశీలించిన తర్వాత హైకోర్టు జడ్జి మరి ఆ క్వాష్ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తారా ఏం చేయబోతున్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా హైకోర్టు జడ్జికి సంబంధించి ఆయన ఎంక్వైరీ సంబంధించిన విచారణ ఏం చెప్తారని వెయిట్ చేసే అవకాశమే కనిపిస్తోంది. రైట్ రమణ. సో మొత్తానికైతే నాంపల్లి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ట్విస్ట్ అయితే నెలకొంది. సంధ్య థియేటర్ యాజమాన్యం అయితే ముందస్తుగానే ఒక పర్మిషన్ లెటర్ అయితే తీసుకున్నారు. పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి లెటర్ అయితే ఇప్పుడు కీలకంగా మారనుంది. సో నాంపల్లి కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించబోతున్నాయి, అల్లు అర్జున్ కి తరఫు నుంచి లాయర్స్ కి ఈ లెటర్ అనేది కీలకంగా మారనుందా లేదా, మరోవైపు ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఎలాంటి విచారణ వచ్చే అవకాశం ఉంది, అల్లు అర్జున్ ఇటు చెంచల్గూడకి వెళ్తారా లేదు అంటే ఈ లెటర్ ఆధారంగా ఇటు అల్లు అర్జున్ తప్పేమీ లేదని చెప్పేసి బయటకు వస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా